తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ పంచాయతీరాజ్ చట్టం 2018లో సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో ఆర్డినెన్స్ రూపంలో అమలు చేయాలని నిర్ణయించినట్టు అధికారికంగా ప్రకటించబడింది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చుతూ ప్రజలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రివర్గ సభ్యులకు బీసీ నాయకులు, ప్రజలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రివర్గం నిన్న బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ గవర్నర్ గారికి పంపుతూ రిజర్వేషన్ 42% పెంచినందుకు ఇవాళ కొత్తగూడ మండల కేంద్రంలో బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గానికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన ప్రియతమ నాయకురాలు సీతక్క గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి మొత్తం కూడా ఇవాళ పాలాభిషేకం చేసి ఇవాళ రిజర్వేషన్ పెంచినందుకు పాలాభిషేక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాలాభిషేక కార్యక్రమాన్ని సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే గతంలో మన రాహుల్ గాంధీ గారు కామారెడ్డి బహిరంగ సభ ద్వారా బీసీల కులగణన చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండో, అదేవిధంగా రిజర్వేషన్లలో కూడా 42% బీసీలకు పెంచుతామని చెప్పి మాట ఇచ్చిండో, ఆ మాటని తూచా తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంగా ఆర్డినెన్స్ ద్వారా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ అయితే ఏదైతే ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించినా కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా పక్కన పడేసిన సందర్భంగా ఎట్లాగో బీసీలకు రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పినాం. కాబట్టి ఆర్డినెన్స్ ద్వారానైనా కానీ మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే ఒక సంకల్పంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్గంలో నిన్న ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆర్డినెన్స్ని ఇవాళ గవర్నర్కి పంపించి ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్ని 42% పెంచినందుకు ఇవాళ కొత్తగూడ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రివర్గానికి పాలాభిషేక కార్యక్రమాన్ని కూడా ఇవాళ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.